నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టేస్టీ హోమ్ ఫుడ్ డైరీ. ఈరోజు ఈ వీడియోలో నేను రసం ఎంత సింపుల్‌గా చేసుకోవచ్చో ఈజీగా తక్కువ టైంలో చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 2 టమోటాలని ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఏస్తున్నాను. గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఒక చిన్న టీ స్పూన్ అంత పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇది ఉడికించుకుంటాను. ఇలా మరుగుతున్నప్పుడు మూత పెట్టి మంచిగా టమోటా ఉడికేలాగా ఉడికించుకుంటాను. ఆ టమోటా ఉడికిన దాన్ని స్విచ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత కొత్తిమీర వేసి, కొత్తిమీర, రసం పొడి ఇప్పుడే వేస్తున్నానండి. రసం పొడి, కొత్తిమీర కలిపి బాగా చేత్తోనే మ్యాష్ చేసుకోవాలి. అప్పుడే రుచి సరిగ్గా దానికి పడుతుంది రసానికి. కొందరు మిక్సీలో వేసుకుంటారు, కొందరు అంతా వడగట్టేస్తారు. నా స్టైల్‌లో ఏంటంటే నేను ఇలా మ్యాష్ చేసుకొని ఇలానే దీనికి పోపు పెట్టుకుంటాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇప్పుడు రసం పొడి కూడా ఇదే టైంలో వేసి మ్యాష్ చేయడం వల్ల ఆ రసానికి ఆ పొడి బాగా రుచిగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టుకొని ఒక సరిపడినన్ని నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకుంటాము. ఒక బాండల్లో ఒక టేబుల్ స్పూన్ నూనె పోసుకుంటున్నాను. నూనె వేడయ్యాక 4 రెమ్మలు తెల్లగడ్డలు అంటే గార్లిక్ దంచి వేస్తున్నాను. ఆవాలు, అవి చిటపటలాడాక 2 ఎండుమిరపకాయలు తుంచి వేస్తున్నాను. కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను, చిటికెడు. ఇది మంచిగా వేగాక మనము కలుపుకొని పెట్టుకున్న రసంలోకి ఈ పోపుని వేస్తాము. ఈ పోపుని రసంలో కలుపుకున్నాక ఇది ఒక పొంగు వచ్చేలాగా చేసుకుంటాము. అప్పుడు ఈ రసానికి ఆ పోపు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్‌గా అయిపోయింది కదా! ఒక రసం పొడి ఒకటి మనము రెడీగా పెట్టుకుంటే, ఆ రసం పొడి కూడా మనం ఇంట్లోనే చేసుకునేలాగా ఉన్న రసం పొడి వేసుకుంటే ఆ రుచి చాలా బావుంటుంది. మీరు తప్పకుండా ఇది ట్రై చేసి నాకు కమెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.